42% బీసీ కోటాకు మద్దతుగా హైకోర్టులో భారీగా ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు బీసీ నేతలు. బీసీ కోటా జీవోపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. జీవోపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు రేపటి విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ కోటాను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్పై రేపు హైకోర్టు విచారించనుంది. హైకోర్టు తీర్పుపైనే స్థానిక ఎన్నికల భవితవ్యం ఆధారపడింది. 42% బీసీ కోటాతోనే లోకల్ ఎలక్షన్లు నిర్వహిస్తామన్న హామీతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కోటా జీవో ఇచ్చింది. కోటాపై బిల్స్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినా ఇంకా పెండింగ్లోనే ఉండటంతో జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, బీసీ కోటాకి మద్దతుగా ఇంత స్థాయిలో ఇంప్లీడ్ పిటిషన్స్ దాఖలైన పరిస్థితి, దీన్ని బట్టే అర్థమవుతోంది ఏ స్థాయిలో బీసీలకు మంచి జరగాలనే ఆకాంక్షలు ఉన్నాయని. దానికి సంబంధించి ఏంటి, ఎట్లా చూడాలి ఇంత భారీ స్థాయిలో ఇంప్లీడ్ పిటిషన్స్ దాఖలవడాన్ని? సౌజన్య, గుడ్ ఈవినింగ్. అంటే బీసీ కోటాకు మద్దతుగా భారీగా నేతలంతా కూడా హైకోర్టుకు వెళ్ళి నేరుగా ఇంప్లీడ్ అవుతున్నారు. బీసీ కోటాను అమలు చేయాలి, బీసీ కోటాకు మద్దతుగా చాలామంది కొద్దిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సౌజన్య, నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్ తర్వాత మీరు హైకోర్టులో తేల్చుకోండి అని సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా, వారి దృష్టి అంతా కూడా రేపు హైకోర్టులో ఏం జరగబోతుంది, కీలక వాదనలు ఏం జరగబోతున్నాయనేది చర్చ విస్తృతంగా వస్తూ అవుతుంది. ఎందుకంటే పండగ ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కావడం, 9వ తారీఖు నుంచి నోటిఫికేషన్లు వరుసగా ఎన్నికల నోటిఫికేషన్లు వరుసగా విడుదల అవుతుండడం, షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి, మేము ఎలా పోటీ చేయాలన్న ఉత్కంఠ ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో చాలా సీరియస్గా ఉంది. అంటే పోటీ చేయాలన్న ఉత్కంఠ ఒకవైపు ఉంది, ఇంకోవైపు పోటీకి ఎట్లా అంటే అనర్హమా రేపు హైకోర్టులో ఏం తేలుతుందనే చర్చ విపరీతంగా ఉంది. అయితే మనం చాలా కీలకమైన పరిణామాలు ఇక్కడ మనం గమనించాలి. సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత రేపు కీలకమైన వాదనలు జరగబోతున్నాయి. ఆ వాదనలకు మద్దతుగా చాలామంది కాంగ్రెస్ నేతలు, చాలామంది స్వచ్ఛంద సంఘ నేతలు, దాదాపు 10 మందికి పైగా ఇప్పటికీ నేతలు బీసీ కోటాకు మద్దతుగా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పటివరకు నాకు 8 పేర్లు కలెక్ట్ అయ్యాయి, ఇంకొక 2-3 పేర్లు రావాల్సి ఉంది. ఇవాళ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తను మున్నూరు కాపు సంఘం ఆ పక్షాన ఆయన ఇంప్లీడ్ అయ్యారు. కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, చరణ్ కౌశిక్ యాదవ్తో పాటు నిన్న విహెచ్, అదేవిధంగా మెట్టు సాయి కుమార్, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్, ఈ 6 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న హైకోర్టుకు వెళ్ళి ఇవాళ ఇంప్లీడ్ అయ్యారు. నిన్ననే ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఇంప్లీడ్ అయ్యారు. అదేవిధంగా ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఎంపీ ఆర్ కృష్ణయ్య వారు కూడా ఇంప్లీడ్ అయ్యారు. అంటే ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ అయినప్పటికీ అతన్ని బీజేపీ నేతగా చూడడం లేదు, అతన్ని బీసీ సంఘ నేతగానే చూస్తున్నారు. ఎందుకు స్పెసిఫై చేయాల్సి వస్తుందంటే మొన్న గత వారం క్రితం, అదేవిధంగా వారం క్రితం కావచ్చు, వారం తర్వాత కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మల్లు బట్టి విక్రమార్క నిన్న ఢిల్లీలో నుంచి కూడా వీరందరూ ఒకటే అప్పీల్ చేస్తున్నారు. నిజంగా బీసీ కోటా అమలు కావాలని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధి గల పార్టీలు మీరు హైకోర్టుకు వెళ్ళి బీసీ కోటాకు మద్దతుగా ఇంప్లీడ్ కావాలని ఒక రిక్వెస్ట్ చేశారు. దీంతో వీళ్ళ బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని జనమంతా కూడా చాలా సీరియస్గా పొలిటికల్గా వెయిట్ చేశారు. ఆ చర్చ కూడా దారితీసింది. అయితే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతరత్ర నేతలు అప్పీల్ చేయడంతో ఇవాళ 6 కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ వెళ్ళి నేరుగా హైకోర్టుకు వెళ్ళి ఇంప్లీడ్ అయ్యారు. అందులో విహెచ్ ఉన్నారు, ఆది శ్రీనివాస్ ఉన్నారు, ఇందిరా శోభన్ ఉన్నారు, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, అదేవిధంగా ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. ఈ 6 నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచే నేరుగా వెళ్ళారు, ఇంప్లీడ్ అయ్యారు. అంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కూడా ఇంప్లీడ్ అయ్యారు. అయితే ఇవాళ కడపటి అంటే కోర్టు టైం ముగిసేంత వరకు తెలంగాణ భవన్ నుంచి కానీ, ఎవరైనా అడ్వకేట్స్ కానీ, లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన, భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలు కానీ హైకోర్టుకు వెళ్ళి ఇంప్లీడ్ అవుతారా అని చాలామంది బీసీ సంఘ నేతలు కానీ వారంతా కూడా వెయిట్ చేశారు. కానీ ఇంతవరకు నాకున్న సమాచారం మేరకి బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా ఇంప్లీడ్ కాలేదు, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎవరు ఇంప్లీడ్ కాలేదు. అంటే ఈ జీవోను మేము స్వాగతిస్తున్నామని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. కానీ ఆ పార్టీలో నేతలది భిన్న వైఖరి, ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ అలాంటి వైఖరి ఉంటే నిజంగా కూడా ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఉండేది. కానీ బీజేపీ నుంచి కూడా ఎవరు ఇంప్లీడ్ కాలేదు. నేను 1-2 నేతలతో కొంత కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాను. మా పార్టీ నుంచి ఎవరు కాకపోయినా
ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీకి చెందినవారు కాబట్టి అతన్ని బీజేపీగా చూడాలని ఒక వాదన ఉంది. కానీ మరొక వాదన ఏంటంటే ఎంపీ ఆర్ కృష్ణయ్యను ఎంపీగా చూస్తారు తప్ప బీసీ సంక్షేమ సంఘ నాయకులుగా చూస్తారు తప్ప బీజేపీ నేతగా బీసీ సమాజం చూడడం లేదన్న వాదన కూడా ఇంకొకటి ఉంది. సో మొత్తంగా అయితే పొలిటికల్గా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ పక్షానే ఇవాళ భారీగా 8 మందికి పైగా హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. ఇంకొక 4 స్వచ్ఛంద సంఘాల నుంచి వాలంటీర్గా వారు ఇంప్లీడ్ అయ్యారు. నిజంగా కూడా ఒక కోర్టు ఇష్యూలో ఇంతమంది ఇంప్లీడ్ అవ్వడం అనేది ఇదే తొలిసారిగా అని మనం చెప్పవచ్చు. రకరకాల వాదనలు అయితే మనకు వినిపిస్తున్నాయి. రేపు హైకోర్టులో కీలకమైన వాదనలు జరుగుతున్న నేపథ్యంలో క్యాప్ 50% అనేది ఇప్పటికే దాటిపోయింది. పిటిషనర్ గోపాల్ రెడ్డి కానీ ఇతరత వాళ్ళంతా కూడా ఒక రకమైన వాదన మనకు వినిపిస్తున్నారు. అంటే మొత్తం లోకల్ బాడీస్లో 67% కోటా ఎలా అమలు చేస్తారు, 15% ఎస్సీలకి, ఎస్టీలకు 10%, బీసీలకి 42% చేయడం వల్ల 50% క్యాప్ అనేది దాటిపోతుంది. మీరు ఇందిరా సహాని కేసు కానీ తర్వాత ఇతరత్ర మహారాష్ట్ర కేసు కానీ రకరకాల కొన్ని కేస్ స్టడీస్ని ఉదాహరిస్తూ మీరు ఎలా 50% క్యాప్ దాటుతారనేది కొన్ని పిటిషన్లు దాఖలైనాయి. ఇదే పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ముందు హైకోర్టులో తేల్చుకోండి, హైకోర్టులో తేల్చుకున్న తర్వాత మీరు సుప్రీంకోర్టుకు రావాలనేది నిన్న సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో హైకోర్టులో రేపు చాలా కీలకమైన వాదనలు జరగబోతున్నాయి. సౌజన్య, ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ పొలిటికల్గా కొనసాగుతుంది. అయితే ఒకవేళ ఎన్నికలు జరిగితే రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, ఈ రిజర్వేషన్లు తగ్గుతాయా, ఒకవేళ రిజర్వేషన్లు తగ్గితే మళ్ళీ జీవో ఇవ్వాలి, మళ్ళీ ఎన్నికల తతంగం అంతా ఉంటుంది. అంటే ఎన్నికలు వాయిదా పడతాయా లేకుంటే ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయా, అయితే ఎన్నికలు కొనసాగితే ఏ రిజర్వేషన్లతో కొనసాగుతాయి అనే చర్చ పల్లెల్లో చాలా విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే 9వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియకి షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన ధర్మిల నామినేషన్ల కొందరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొందరు రిజర్వేషన్లు ఇంకా మారితే మాకు అవకాశం వస్తుందని ఇంకొందరు ప్రిపేర్ అవుతున్నారు. సో మొత్తానికైతే కొంత కోర్టు నిర్ణయము, అదేవిధంగా రేపు కోర్టులో జరిగే వాదనల మీదనే రాష్ట్ర అంటే గ్రామస్థాయిలో రాజకీయ భవితవ్యాన్ని ఆరంభించుకునే నేతల భవితవ్యం అంతా ఆధారపడి ఉంది. రేపు కోర్టులో ఎలాంటి వాదనలు వస్తాయనే ఒక చర్చ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ నేతలంతా బీసీ మంత్రులు సమావేశమయ్యారు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభిషేక్ సింఘ్కి ఫోన్ చేసి దయచేసి మీరు హైదరాబాద్ రండి, హైకోర్టులో ఈ వాదనలు వినిపించడని ముఖ్యమంత్రి కూడా కొంత అప్పీల్ చేయడం జరిగింది. సో రకరకాల ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకో పక్క నేతలంతా ఇంప్లీడ్ అవుతూ వస్తున్నారు. రేపు ఏం జరగబోతుందన్న చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఈ 48 గంటలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక నరాలు తెగ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బీసీ సమాజంలో ఆ చర్చ అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పాలి. సౌజన్య.